సో ఆయన కూడా మంచిగానే చెప్తున్నాడు, హుందాగా చెప్తున్నాడు. మీకు ఒక ఇన్విటేషన్ పంపించారు, రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి అసెంబ్లీకి రమ్మంటున్నారు, సూచనలు ఇమ్మంటున్నారు, అవసరమైతే ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టమంటున్నారు. ఇరకాటం పెడితే నేర్చుకుంటాం అంటున్నారు, నేర్చుకొని ఇంకా ఏదో చేస్తామంటున్నారు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వారు పెడుతున్నది కాంగ్రెస్ తల్లి విగ్రహం, అది పెట్టాల్సింది గాంధీ భవన్లో, సెక్రటరియట్లో కాదు, నెంబర్ 1. కాబట్టి ఆ పనికిమాలిన కార్యక్రమానికి పోయే టైం కానీ తీరిక కానీ మాకు లేదు. మేము మేడ్చల్లో రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఏ నిజమైన తెలంగాణ తల్లి అయితే తెలంగాణ ఉద్యమంలోంచి ఉద్భవించిందో ఆ తల్లిని మేము కొలుస్తాం, ఆ తల్లిని గౌరవిస్తాం. కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్కి పంపిస్తాం, అది పక్క ఒకటి. రెండవది, అసెంబ్లీకి రమ్మంటారు, మైకులు ఇస్తామంటారు, అక్కడ పోతే గొంతులు నొక్కుతారు, మైక్ ఇవ్వరు, మైక్ కట్ చేస్తారు. అయినా పోతాం, అయినా కొట్లాడతాం. ప్రజాస్వామ్యంలో మా హక్కు. మాకు 38 మంది శాసనసభ్యులు ఉన్నారు టెక్నికల్గా. ఎందుకంటే పాపం స్పీకర్ చెప్పలేడు కదా, 10 మంది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు అని స్పీకర్ గారు చెప్పలేరు. చెప్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, డిస్క్వాలిఫై చేస్తే ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వస్తే ప్రజలు ఇబ్బంది కొడతారు. కాబట్టి భయం. కాబట్టి 38 మంది మేము ఉన్నాం. 38 మంది మేముండి 64 మంది వాళ్ళు ఉంటే మైక్ ఇవ్వాలి కదా మరి మాకు కూడా. వాళ్ళకి గంటిస్తే మాకు కూడా 35 నిమిషాలు ఇవ్వాలి కదా, ఇవ్వరు. మరి ఏం చేయాలి మేము? తప్పకుండా బయట మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ బయట మాట్లాడితే అక్కడేమో డైలాగులు, మైక్ కట్ కాకుండా చూస్తానంటారు. కనీసం మేము మాట్లాడుతుంటే మా ముఖం కూడా చూపెట్టరు. స్పీకర్ గారి మొహం చూసి వాళ్ళ ప్రజలకు బోర్ కొడుతుంది పాపం. ఆయన అందంగానే ఉన్నారు, నేను కాదనట్లేదు, కానీ ఎంతసేపు చూస్తారు?